అందరికీ నమస్కారం. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈ 2025 మార్చి 14వ తారీఖు తర్వాత వృషభరాశి వారికి ఎలా ఉందంటే, ఈ వృషభరాశి వాళ్ళు పట్టుదలకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు నిర్ణయాలు కూడా అంత సులభంగా మార్చుకోరు. వీరి పట్టుదలకు అనుకూలంగా గ్రహస్థితి కూడా అనుకూలంగా వస్తుంది. మరి ఈ వృషభరాశి వారికి వరప్రదాత అదృష్ట దేవత అయినటువంటి శనీశ్వరుడు ఈ రాశి వారికి భాగ్యదశనాథమైనటువంటి శనిగ్రహము ఈ మాసం అంతా వాళ్ళకి లాభ స్థానంలోకి రావడము, 30 సంవత్సరాల తర్వాత వీరు 30 సంవత్సరాల ముందు చూసి ఉంటే ఒక వెలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అన్ని విభాగాల్లో కూడా వీరికి అనుకోనటువంటి అదృష్టాలు కలిసి వస్తాయి. అది ఎలా అంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు చిన్న వయసులో ఉండవచ్చు. అప్పుడు మీ తల్లిదండ్రులకి కలిసి రావచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఈ వృషభ రాశి వారి జీవితంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా రావడానికి, సంతోషంగా ఉండడానికి ఆయన అనుకూలంగా వస్తున్నాడని చెప్పుకోవచ్చు. వీరికి ప్రధానకరమైనటువంటి గురుగ్రహణము జన్మలో ఉంది. అలాగే అజీర్ణాన్ని, మొహమాటాన్ని ఇలాంటివి అష్టమాధిపతి కాబట్టి ఇవన్నీ మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి గురువు కూడా అధికంగా మారబోతున్నాడని చెప్పుకోవచ్చు. వీరు చక్కగా ధైర్యంగా ఉండవచ్చు. లాభస్థానంలో అదృష్ట గురువు ఉండనే ఉంది. శుక్ర భగవానుడు కూడా లాభంగానే ఉన్నాడు. ఈ వృషభ రాశి వారికి 5 గ్రహాలు లాభస్థానానికి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్కసారి లాభస్థానాల్లోకి రావచ్చు. వీరికి ఎంతగానో ఊహించిన దానికన్నా లాభ ఫలితాలు ఎక్కువగా వృషభరాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ స్థానము పేరే లాభము. లాభములోకి 5 గ్రహాలు వస్తున్నాయని, ఇంకా అది విశేషమైనటువంటి ఫలితాన్ని వీరికి అందిస్తుంది. అంటే వృషభరాశి వారికి అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. లాభము అంటే ఏంటంటే జీవిత ఆశయము, కోరికలు, స్నేహితులు, విదేశీ ప్రయాణాలు, కుటుంబీయులు, నాకు అది చేయాలనుంది, ఇది చేయాలనుంది అని ప్రతి ఒక్కటి ఏదైనా సరే మీకు నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదివరకు ఎప్పుడూ చూడని అటువంటి లాభదాయక విషయాలు ఈ నెల నుంచి మొదలవుతాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభరాశి వాళ్ళు ఏమైతే బెనిఫిట్ కావాలనుకుంటారో అలానే వచ్చిన వాటిని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వృషభరాశి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ రాశుల వాళ్ళకి తెలియని తెలివితేటలు, అదృష్టం అన్నీ వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశిలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పుట్టాడు. ఆయన ముందు తెలివితేటలతోనే. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఎలాంటి డోకా ఉండదు. వాళ్ళు వేటికైనా సరే ముందు అడుగు వేయొచ్చు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఎక్కువ సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. వారికి తోచింది వారు చేస్తారు కాబట్టి, వారికి మనసుకు నచ్చితేనే చేస్తారు కాబట్టి, వారు చాలా తెలివిగలవారు కాబట్టి ఏదైనా సరే మంచిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీరు భూములు, ఫ్లాట్లు కొనాలి లేదా అమ్మాలి అని ఉన్న దానిలో వీరికి ఇప్పుడు దాకా గురువు ద్వితీయంలో ఉన్నాడు. ఇప్పుడు తృతీయంలోకి వెళ్తున్నాడు కాబట్టి అనుకూలంగానే ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పటి నుంచి కొంచెం మెరుగుపడిద్దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాభస్థానంలోకి 5 గురువులు రావడం వలన వీరికి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఏవైతే స్థలాలు కొని పెట్టుకున్నారో లేదా మీకు ఏమైనా భూములు ఉంటే అవి ఇప్పుడు రేట్లు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇవి వృషభరాశి వాళ్ళు కొత్తగా భూములు ఏవైనా కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళకి తక్కువ ధరల్లోనే దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏవైనా ఇబ్బందుల్లో ఉండి అమ్ముతుంటే మీకు తక్కువ ధరలకే దొరుకుతాయని చెప్పుకోవచ్చు. అలాగే వృషభరాశి వారికి అంటే వీరు కోర్టులు, తగాదాలు, ఏమైనా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే
ఈ వృషభరాశి వాళ్ళు ఏదైనా కోర్టుకు వెళ్తున్నా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, వాయిదాకి వెళ్తున్నా, లేదా ఎవరినైనా కలవడానికి వెళ్తున్నా మీ ఎడమ కాలి 2 గోర్లు కట్ చేసి పారేసి వెళ్ళండి. అప్పుడు మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలన్నీ మీకు అనుకూలంగా మారతాయని చెప్పుకోవచ్చు. అంటే మీరు గోర్లు ఎడమ కాలి గోర్లు కట్ చేసి పడేసి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కానీ మీరు ఏ పనికి వెళ్ళాలన్నా పర్టికులర్గా ఈ టైము అని ఇలా ఏమి ఉండదు. మీకు ఏ టైం కుదిరితే ఆ టైంకి వెళ్ళొచ్చు. కాబట్టి మీకు ఈ టైంలోనే మంచి జరుగుతుందని ఏం లేదు. మీ లాభస్థానంలో 5 గురువులు రావడం వలన మీకు అన్ని టయాలు మంచిగానే ఉంటాయి. కాకపోతే ఆ చిన్న పరిహారం మాత్రం చేసుకుని బయలుదేరితే చాలా మంచి జరుగుతుంది. అంటే సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్నాను, నాకు మంచి జరగాలి అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా సినిమా రంగం అంటేనే రాహువు, కేతువు, వృషభరాశి వారంటే పట్టుదల. మరి సినీ రాజకీయం అంటే శని, అధికారము, ఒక పదవి అంటే రవి. మరి ఆ పదవిని ఇచ్చేది శని, అనుభవించేది రవి. అప్పుడు ఓటర్లంతా శని గ్రహం కంట్రోల్లో ఉంటారు, పదవులన్నీ రవి గ్రహం కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి లాభంలోకి వస్తున్నారు. మరి ఈ రెండింటినీ కూడా యాంప్లిఫైయింగ్ ప్లాన్ చేసేది ఎటువంటిదంటే రాహువు. అంటే రాహువు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఉండకపోవచ్చు, కానీ మీకు మాత్రం మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు సంబంధించిన అన్ని గ్రహాలు కూడా లాభస్థాయిలోకి వస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఇదివరకు తీసిన సినిమాలు కూడా రిలీజ్ చేయకపోయినా, లేదంటే ఇప్పుడు ప్రారంభించాలి కొత్త వాళ్ళు ఎవరైనా, మేము చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చేయవచ్చని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు లేదా ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి విదేశీ గ్రహము అంటే రాహువు. మీ దృష్టిలో కనుక విదేశీ ప్రయాణం ఉంటే విదేశీ ప్రయాణం ఖచ్చితంగా చేయవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ ప్రయాణం అంటేనే రాహువు చక్కటి లాభదాయకంలో ఉంది కాబట్టి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ విదేశీ ప్రయాణాలు వృషభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏవైనా సరే ముందుకి నడిచిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, బంధుత్వాలు, చదువులు, ఉద్యోగాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ అన్నిటికీ కూడా లాభంలో ఉండడం వలన గురువులు 5 కూడా చాలా మంచి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు ఏదేనికైనా సరే ముందడుగు వేయొచ్చు. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ చిన్న పరిహారాల్ని చేపట్టండి. అలాగే పాలతో కానీ నెయ్యితో కానీ చేసిన ప్రసాదాలను శివుడికి నైవేద్యంగా పెట్టి, అంటే శివాలయంలో నైవేద్యంగా పెట్టి స్వీకరించవచ్చు. చక్కగా ధన సంపద కలిసి వస్తుందని చెప్పబడుతున్నాయి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి అనేది పరిష్కారం. మీరు వారాహి అమ్మవారి ఆరాధన చేయండి, మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఇప్పుడు 3వ నక్షత్రం మృగశిర నక్షత్రం కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు పరమేశ్వరుని ఆరాధించాలి. ప్రాచీన శివాలయానికి వెళ్ళండి. డైలీ 1 గంట కూర్చుని ఆరాధన చేయండి. అంటే ప్రాచీన శివాలయం ఎందుకు అంటే ఒక వందల వేల సంవత్సరాలుగా కొన్ని లక్షల అభిషేకాలు జరిగి ఉంటాయి కాబట్టి ఆ శివలింగం నుంచి విశేషమైనటువంటి శక్తి విడుదలవుతుంది. కాబట్టి అక్కడ కనుక మీరు 1 గంట కూర్చుని అలా చేస్తూ ఉండడం వల్ల మీకు విశేషమైన పరిస్థితులు కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి వృషభరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం ఇలాంటి ఆరాధనలు చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి రోజులు మీకు చాలా ముందున్నాయి కాబట్టి మీరు గోవులకు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీరు వృషభరాశి వారికి చాలా మంచి జరుగుతుంది. అలా ఆవనే కాదు, ఒక గోవు అంటే ఎద్దు కూడా, మీ ఎద్దుకు కూడా అరటిపండు పెట్టవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.